ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి తెలంగాణలో హైదరాబాద్ కి దూరాన్ని తగ్గించడానికి కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవేస్ వేస్తున్నారు. ఆ హైవే గురించి, ఇంటర్చేంజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసామని ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరికి తెలిసిందే కదా, మనం వైజాగ్ నుంచి హైదరాబాద్కి చాలాసార్లు వెళ్ళొస్తూనే ఉంటాం బై రోడ్. అలానే ఈ రెండు సిటీస్ మధ్య చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఈ రెండు సిటీస్కి మంచి కనెక్టివిటీ ఇవ్వడానికి ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది. అదే మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనం విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళొచ్చు ఖమ్మం మీదుగా. ఈ హైవేలో ముఖ్యమైన పార్ట్స్ అన్ని కూడా, అంటే ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని మీకు నేను ఆల్మోస్ట్ వర్క్స్ అని చూపించాను. అండ్ ఈ హైవేలో ఇంకొక ముఖ్యమైన పార్ట్ ఏదైనా ఉందంటే, మన సూర్యాపేట దాటిన తర్వాత ఖమ్మం హైదరాబాద్ హైవే అండ్ అలాగే మన నేషనల్ హైవే 65, ఈ రెండు హైవేలు మెర్జ్ అవ్వడానికి ప్రాపర్ ఇంటర్చేంజ్ లేదు. ఇప్పుడు అక్కడ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నా ప్రీవియస్ వీడియోలో నాకు అప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు. కానీ అక్కడ ప్రాపర్ ల్యాండ్ అక్విజిషన్ జరగకపోవడం వల్ల దాన్ని నార్మల్ ఇంటర్చేంజ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ ఇంటర్చేంజ్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలానే ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగిందన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. అలానే మన వైజాగ్ హైదరాబాద్ హైవే గురించి డీటెయిల్స్ కూడా మనం మ్యాప్ వ్యూలో చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఈ హైదరాబాద్ హైవే ఎలా వెళ్తుంది, అలానే మన ఇంటర్చేంజ్ చెప్పే కదా, ఆ ఇంటర్చేంజ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో. మనం మ్యాప్ వ్యూలో చూస్తున్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే మన హైదరాబాద్ వైజాగ్ హైవేకి కీ రోల్ ప్లే చేస్తున్న ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ మన నేషనల్ హైవే 65ని నేషనల్ హైవే 365 BBని ఈ రెండు హైవేలని కనెక్ట్ చేస్తుంది. అదే మన ఖమ్మం హైదరాబాద్ హైవేని విజయవాడ హైదరాబాద్ హైవేని కనెక్ట్ చేస్తుంది. సో ఈ హైవే మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఇంటర్చేంజ్ అయితే లేదు. మనం మన ఖమ్మం నుంచి వస్తున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఇలా వచ్చి లెఫ్ట్ తీసుకొని మనం దాదాపుగా రాయనగూడెం దాకా వెళ్ళి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. సో దానివల్ల మనకి చాలా వరకు టైం అయితే వేస్ట్ అవుతుంది అండ్ అలాగే ఫ్యూల్ కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా సింపుల్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుందన్నారు, కానీ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రావడం లేదు, సింపుల్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుందంటే, మన NH65లో ఫ్లైఓవర్ అయితే వస్తుంది అండ్ కిందన అండర్ పాస్ వస్తుంది. ఆ అండర్ పాస్ నుంచి మనకి ఖమ్మం నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలంటే అలా ముందుకు వచ్చి వాళ్ళు రైట్ తీసుకొని టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తారు. అదే ఖమ్మం నుంచి వచ్చి విజయవాడ వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకొని అలా విజయవాడ వెళ్తారు. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు టువర్డ్స్ ఖమ్మం వెళ్ళాలంటే ఈ ఇంటర్చేంజ్ ఉంది కదా, ఇంటర్చేంజ్లో ఈ అండర్ పాస్ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు రైట్ తీసుకొని టువర్డ్స్ మన ఖమ్మం వెళ్తారు. హైదరాబాద్ వెళ్ళాలంటే పైన స్ట్రైట్గా వెళ్ళిపోతారు. అండ్ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ ఈ పై నుంచి అయితే వెళ్తారు. సో ఇది ఇంటర్చేంజ్ అనమాట. ఈ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మీకు చూపిస్తాను. అలాగే మన వైజాగ్ హైదరాబాద్ హైవే గురించి చూస్తున్నట్లయితే మనందరూ తెలిసిందే కదా, మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయాలంటే ప్రస్తుతం వైజాగ్లో స్టార్ట్ అయ్యి చెన్నై కోల్కతా హైవేలో మన విజయవాడ దాకా వెళ్ళి అక్కడి నుంచి పూణే మచిలీపట్నం హైవేలో మెర్జ్ అయ్యి, అంటే NH65లోకి మెర్జ్ అయ్యి మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఇలా వెళ్తే మనకు దాదాపుగా 600 కిలోమీటర్లు అయితే వస్తుంది, 620 కిలోమీటర్లు వస్తుంది ఆల్మోస్ట్. అదే మనం ఖమ్మం మీదుగా వెళ్ళామంటే మనకి 568 కిలోమీటర్లు అయితే వస్తుంది. వన్స్ మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కంప్లీట్ అయితే మనం ఈ హైవేలో వస్తే మొత్తం 4 హైవేలో ట్రావెల్ చేస్తాం. ఫస్ట్ హైవే వచ్చేసి మన చెన్నై కోల్కతా హైవే ఎగ్జాక్ట్గా దావరాపల్లి దాకా, అక్కడి నుంచి NH365 BG ఖమ్మం దావరాపల్లి హైవే అండ్ ఖమ్మం నుంచి మన అరసరావుపేట్ సూర్యాపేట హైవే ఉంటుంది NH365 BB. ఆ హైవేలో ట్రావెల్ చేసి మళ్ళీ NH65 ఎంటర్ అయ్యి డైరెక్ట్గా హైదరాబాద్ వస్తాం. సో ఈ కొత్త హైవేలో బెనిఫిట్ ఏంటంటే ట్రావెల్ టైం తగ్గుతుంది, దాదాపుగా ఒక 2 నుంచి 3 గంటలు ట్రావెల్ టైమే తగ్గుతుంది. అలానే డిస్టెన్స్ కూడా 50 కిలోమీటర్ల దాకా తగ్గుతుంది. అలా తగ్గడం వల్ల ఫ్యూల్ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఈ కొత్త హైవే ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కంప్లీట్గా మీకు వర్క్ జరిగింది కూడా చూపించాను. సో ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ ద్వారా వర్క్ నేను చూపిస్తున్నాను. మరి ఇంటర్చేంజ్ ద్వారా వర్క్ జరుగుతుందో చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా చూపించాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను హైదరాబాద్ హైవే గురించి, మన వైజాగ్ నుంచి ఎలా వెళ్తాం అనేది. అండ్ అలాగే మధ్యలో ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందో కూడా మీకైతే నేను చాలా క్లియర్గా చూపించాను.
అండ్ ఇప్పుడు మనం ఆ ఇంటర్చేంజ్ దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది క్లియర్గా చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. అలానే మీకు ఆ దగ్గరలో ఉండే మూసీ నదిని కూడా చూపించబోతున్నాను. మరి చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకైతే ముందు కనిపిస్తుంది ఇదే నేషనల్ హైవే 65 మన మచిలీపట్నం నుంచి పూణే వరకు ఉంటుంది. ఈ హైవే ముఖ్యంగా మనకు పిలిచేది ఏంటంటే మన హైదరాబాద్ విజయవాడ హైవేగా పిలుస్తున్నాం. ఈ హైవేని కూడా 6 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. సో ఈ హైవే మనం చూస్తున్న వైపు వెళ్తున్నట్లయితే అలా సూర్యాపేట నుంచి కోదాడ నుంచి అలా విజయవాడ అయితే వెళ్తాం. మధ్యలో చాలా ఊరు కూడా వస్తాయి. ఆ ఊర్లు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా మనం చూసాం కదా, అలా ముందుకు వెళ్తే మనకు ఒక ఊరు కనిపించిందా, ఆ ఊరు రాయనగూడెం, ఆ తర్వాత మన సూర్యాపేట. సో ఇప్పుడు మనం బ్యాక్కి అయితే వెళ్దాం. బ్యాక్కి వెళ్తే టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ వెహికల్ కూడా డైవర్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే లెఫ్ట్కి వెహికల్స్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్తున్నాయి. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ నుంచి మనకి వెహికల్స్ అయితే వస్తున్నాయి. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్కి ఒక హైవే అయితే వెళ్తుంది, అదే ఖమ్మం హైవే. ఆ ఖమ్మం హైవే అలా వెళ్ళి మన ఖమ్మం దావరపల్లి హైవే కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే ఖమ్మం కూడా కనెక్ట్ అవుతుంది. ఆ హైవే నెంబర్ వచ్చేసి NH 365BB. ఈ హైవే గురించి మీకు నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను, మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడైతే మనకి నార్మల్ ఇంటర్చేంజ్ వస్తుంది, ఒక ఫ్లైఓవర్ వచ్చి అండర్ పాస్లో వస్తుంది, అక్కడ నుంచి వెహికల్స్ అయితే వెళ్తాయి అండ్ అక్కడ నుంచి డైవర్షన్స్ అయితే తీసుకుంటాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఆ ఫ్లైఓవర్ వరకే జరుగుతుంది, మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అండ్ అలా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది ఆ ముందున, అదే మూసీ నది. మన హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటుంది, అలా పారుతూ ఉంటుంది మూసీ నది అయితే. అండ్ అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ కూడా చూడడానికి చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లోని, ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా, అదే మూసీ నది పైన ఉన్న బ్రిడ్జ్. అండ్ వచ్చేసి ఈ హైవేలో నేషనల్ 65లో బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఏదైనా ఉంది అంటే ఆ బ్రిడ్జే. మరి ఆ బ్రిడ్జ్ గురించి మీకైనా విషయాలు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మీరు చూస్తున్నారా ట్రాఫిక్ ఎలా ఉందో, ఈ NH 65 మీద చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ అలాగే ఎప్పుడు కూడా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. అండ్ మనకి చాలా టైం పట్టేది ఈ హైవేలోనే, ఎందుకంటే ఈ హైవే 4 లేన్ ఉంటుంది. 6 లేన్లో వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ కూడా 4 లేన్లో వెళ్తే ఏమవుతుందో తెలిసిందే కదా, ట్రాఫిక్ అవుతుంది. అండ్ అలాగే ఈ రూట్లో చాలా వరకు చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలను తగ్గించడానికి ఈ హైవేని 6 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ హైవేలో చాలా వరకు కొన్ని ట్రామా సెంటర్స్ కూడా పెట్టబోతున్నారు. మీకైతే నేను మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటర్చేంజ్ ఎలా వస్తుంది అనేది. అండ్ అలాగే ఈ ఇంటర్చేంజ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన వైజాగ్ హైదరాబాద్ హైవే గురించి కూడా డీటెయిల్గా చెప్పాను. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడైతే. అండ్ ఆ కింద నుంచి వెహికల్స్ అన్ని కూడా మనకి ఖమ్మం వెళ్ళాల్సిన వెహికల్స్ అలా వచ్చేసి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాయి. అండ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవి స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. ఎవరైతే ఖమ్మం నుంచి వచ్చి టువర్డ్స్ మన హైదరాబాద్ వెళ్ళాలో, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా అండర్ పాస్ వస్తుంది, అండర్ పాస్ నుంచి అలా స్ట్రైట్గా వచ్చి అలా వాళ్ళు రైట్ తీసుకొని అలా హైదరాబాద్ వెళ్తారు. అదే విజయవాడ వెళ్ళాలంటే ఆ ముందే లెఫ్ట్ తీసుకొని అలా హైవేలో ఎంటర్ అవుతారు. అండ్ ఇంకా మనకి క్లియర్గా చెప్పాలంటే ఈ హైవే చాలా చాలా ఉపయోగపడుతుంది మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి వెళ్ళడం బెటర్, లేదా ఖమ్మం నుంచి 2 లేన్ రోడ్లో ట్రావెల్ చేస్తానంటే మనం ఖమ్మం నుంచి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలే కాబట్టి. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే రావచ్చా అని చెప్పి. హైవే అయితే మనకి చింతగూడెం నుంచి ఆల్మోస్ట్ మన దేవులపల్లి ఉంది కదా జంగారెడ్డిగూడెం దగ్గర, అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. కానీ కార్స్ అవి వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి సమ్ టైమ్స్ హైవే అయితే క్లోజ్ చేస్తున్నారు. సో అలా క్లోజ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు మ్యాక్సిమం మన ఖమ్మం నుంచి దేవరపల్లి 2 లేన్లో వెళ్ళొచ్చు, లేదా మనం డైరెక్ట్గా హైదరాబాద్ చూస్తున్నప్పుడు విజయవాడ మీదుగా వెళ్ళడం బెటర్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ముందు మనకి బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డులో చాలా క్లియర్గా లెఫ్ట్కి వెళ్తే విజయవాడ 148 కిలోమీటర్లు అండ్ అలాగే సూర్యాపేట 12 కిలోమీటర్లు. అదే రైట్కి వెళ్ళామంటే హైదరాబాద్ 129 కిలోమీటర్లు. సో హ్యాపీగా మనం అయితే హైదరాబాద్ వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి, విజయవాడ వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి. హైవే కూడా చాలా బాగుంటుంది, కానీ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హైవేలో చాలామంది ఓవర్ స్పీడ్లో వస్తూ ఉంటారు. ఈ హైవేలో యాక్సిడెంట్స్ అవ్వడానికి గల కారణం కూడా అదే. సో ఈ ఓవర్ స్పీడ్లో ఈ 4 లేన్లో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా వెహికల్ అడ్డంగా వచ్చినా, హెవీ వెహికల్ అడ్డంగా వచ్చినా తప్పించలేక వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి. అండ్ మధ్యలో ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకోవచ్చు ఫ్లైఓవర్లో మనం చూస్తున్నట్లయితే ఒకవైపు ర్యాంప్ వర్క్ జరుగుతుంది అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి పిల్లర్ వర్క్ జరుగుతుంది.
ఇంకొక వైపు ర్యాంప్ వేయడానికి అక్కడ ఎక్స్ట్రాక్షన్ అయితే జరుగుతుంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను అంతా కూడా. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పిల్లర్ వర్క్ ఈ మధ్యలో ఎలా జరిగిందో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలానే మనం ఇటు చూస్తున్నట్టయితే మనకి ఇంటర్చేంజ్ వచ్చేసి టీ షేప్లో ఉంటుంది. ఇంటర్చేంజ్ నుంచి ఏ డైరెక్షన్లో వెళ్తే ఎలా వెళ్తా అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. మీకు తెలిసిందే కదా, మీకైతే ఆల్రెడీ నేను ప్రతి మంత్ లేదా 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి కన్స్ట్రక్షన్ స్టాటస్ చూపిస్తూనే ఉంటాను. అలానే మీకు ఇది కంప్లీట్ అయ్యి కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ మీకు కొంచెం ముందుకు వెళ్తే మనకి మూసీ నది కనిపిస్తుంది, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అప్కమింగ్ వీడియోస్లో ఆ మూసీ నది గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అండ్ బ్రిడ్జ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీకైతే టాప్ వ్యూలో నుంచి ఈ ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. వెహికల్స్ ఎలా వెళ్తున్నాయని కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే టువర్డ్స్ సూర్యాపేట వైపు అంటే విజయవాడ వైపు వెళ్ళబోతున్నాం. వెళ్తున్నప్పుడు మీకు చెప్పినట్టుగానే రైట్ సైడ్లోని మూసీ నది కనిపిస్తుంది. ఆ మూసీ నదిని మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అండ్ వెహికల్స్ డైవర్ట్ చేసిన తర్వాత ఎలా వెళ్తున్నాయి అనేది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న వెహికల్స్ అన్నీ కూడా జమ్మని వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంకా మనకి హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళి ఆ ముందున యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి అయితే రావాలి. అది నా ప్రీవియస్ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపించాను ఎలా రావాలనేది. మీరు చూడాలనుకుంటే ఆ వీడియోని చూడొచ్చు. ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు కనిపించేదే మన విజయవాడ హైదరాబాద్ హైవే. అండ్ ఈ హైవే NH65 కంప్లీట్గా మనకి మచిలీపట్నం నుంచి పూణే వరకు ఉంటుంది. ఈ స్ట్రెచ్లో అంటే విజయవాడ నుంచి మన హైదరాబాద్ వరకు కంప్లీట్గా వెహికల్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ స్ట్రెచ్ని 6 laneగా డెవలప్ చేస్తున్నారు. అండ్ అటువైపు కూడా అంటే మన హైదరాబాద్ నుంచి పూణే వైపు కూడా 6 laneగా డెవలప్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఫైనలీ మీకైతే మన వైజాగ్ హైదరాబాద్ హైవేలోని నేషనల్ హైవే 65 అండ్ అలాగే నేషనల్ హైవే 365BB ఈ 2 హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి, ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుంది అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మరి మీకు వీడియో అనిపించింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ ఏమైనా మిస్ అయిన ఉంటే అవి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.